ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్తలో ప్రాముఖ్యమైన విషయములు ప్రభు యేసుక్రీస్తు శిష్యులు అడిగిన ప్రశ్నలు, నీ ఆగమనమునకు సూచనలు ఏమి అని అడిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమునకు మరియు ఈ యుగ సమాప్తికి సూచనలు మనము 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి ప్రాముఖ్యమైన హెచ్చరిక ప్రభు పలికినది, ఎవరును మిమ్మలను మోసపరుచుకోకుండా చూసుకొనుడి. మత్తయి సువార్త 24:4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవరితో? శిష్యులతో, ఎవడును మిమ్మును పరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అనే ప్రాముఖ్యమైన హెచ్చరిక. శిష్యులకే మోసపరిస్తే సామాన్యమైన విశ్వాసులకు ఏ విధము చేతనైనా మోసపరచుటకు అపవాది వాడి యొక్క తంత్రముల చేత సిద్ధంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము, ధ్యానించాము. రెండవ భాగం, ఈ యొక్క యుగ సమాప్తికి ప్రభు యొక్క ఆగమనమునకు సూచనలు ఏమి అని అడిగినప్పుడు ప్రభు 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఈ యొక్క విషయాన్ని విన్నప్పుడు మీరు కలవరపడకుండా చూసుకునుడి అని ప్రభు చెప్పారు. ఈ సత్యాన్ని మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్పి లేక శిష్యులతో చెప్పి ఎంతకాలమైంది అని మనము ఆలోచన చేసినప్పుడు ఇవి దాదాపు 2000 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నాయి. ఇన్ని వేల సంవత్సరాల నుండి కూడా ప్రభు చెప్పినట్టుగా యుద్ధముల గురించి వింటూ ఉన్నాం, మరియు యుద్ధ సమాచారములను గురించి కూడా వింటూ ఉన్నాం. ఇంకా యుద్ధములు కూడా జరగనున్నాయి, జరిగి ఉన్నాయి. మనము పూర్వకాలము, పాత నిబంధన కాలములో మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్ ఒకటి, మరి ఒకటి బ్యాటిల్ ఆఫ్ జెరికో. ఎరికో గోడలు కూల్చుటకు ఇశ్రాయేలు ఏ విధంగా ముందుకు సాగి ఉన్నారు. బ్యాటిల్ ఆఫ్ ఆయ్, బ్యాటిల్ ఆఫ్ వాటర్స్ ఆఫ్ మీరు పీరియడ్ ఆఫ్ జడ్జెస్లో కూడా యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ మౌంట్ టాబూర్, గిడియన్స్ క్యాంపెయిన్ అండ్ బెంజమైట్ వార్. ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు మనము చరిత్రలో చూడవచ్చు. అందుకే ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు, మరియు మీరు అనగా 24 మత్తయి సువార్త 6వ వచనములో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కలవరము ఎందువల్ల? యుద్ధము అనగా యుద్ధములో నరవధ జరుగుతూ ఉంది. దానివలన క్షోభ ఏర్పడుతూ ఉంది. ప్రజల మధ్య క్షేమం ఉండదు, సంతోషం ఉండదు. ఆ తర్వాత రోగములు, ఆ తర్వాత కరువులు, కాటకాలు వస్తాయి. అందువల్ల సంతోషం ఉండదు. యు విల్ హియర్ ఆఫ్ వార్స్. విన్నప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోండి. అయ్యో నేను గర్భవతిని, ఆ యుద్ధంలో ఎలా తప్పించుకోగలను?
నేను ఎలా ప్రసవం పొందగలను? నా చంటి బిడ్డకు పాలిస్తున్నాను, ఏ విధంగా నా చంటి బిడ్డను భద్రపరచగలను? అయ్యో, నాకు 6 పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు. వీరందరిని నేను ఎలా పోషించాలి? వృద్ధులైన నా తల్లిదండ్రులు మంచమెక్కి ఉన్నారు, వారిని నేను ఎలా పోషించాలి అనే సమస్యల చేత అనేక మంది ప్రజలు కలవరపడుతూ ఉంటారు. యుద్ధములు జరుగుతున్నాయని విన్నా, యుద్ధములు జరగబోతున్నాయి అని విన్నా కూడా కలవరమే. అయితే ప్రభు శిష్యులకు కలవరపడకుండా చూసుకొనుడి. ఎందుకంటే ఆ శిష్యులు కలవరపడకుండా ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్తేనే ప్రభు యొక్క సువార్త ప్రకటనలు వారు ధైర్యంగా సాగగలరు. అందుకే వారికి 2వ హెచ్చరిక ప్రభు చేస్తూ ఉన్నాడు. యు విల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్, బట్ సీ టు ఇట్ దట్ యు ఆర్ నాట్ అలార్మ్డ్. మీరు భయపడకండి, అలారం అవ్వద్దు అని అంటున్నాడు ప్రభు. You shall hear of wars and rumors of wars. See that ye be not troubled, for all these things must come to pass, but the end is not yet. ఈ సమాచారాలు విన్నప్పటికీ, యుద్ధాలు జరిగినప్పటికీ ఇంకా అంతమంతప్పుడే రాదు, ఇంకా చాలా సంవత్సరాలు జరగవలసి ఉన్నాయి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. సచ్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్, అవి జరగాల్సిందే. But the end is still to come. Nation will rise against nation, and kingdom against kingdom, and people against people. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ఈ యుద్ధాల పక్షంగా ఏమై ఉంది? రకరకాలుగా ప్రభు గురించి ఆలోచన చేస్తారు. దేవుడు శాంతపరుడు కదా, దీర్ఘశాంతుడు కదా, ఎలాగ తన ప్రజలు అయిన ఇశ్రాయేల్ వారికి యుద్ధం చేయమన్నాడు అని కూడా ప్రశ్న వేయచ్చు. ప్రభు యొక్క చిత్తం మన వారి హృదయంలో ఏముందో తెలియదు. Many assume the Bible is against war. However, God often ordered his people, the Israelites, to go to war with other nations when they occupy their territory and their properties. The Lord allowed Israelites, his children, to go for war. So 1 Samuel 15th, 3rd verse, Joshua 4:13, these are the proofs. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన ఈ విషయాలు మనము బైబిల్లో చూడవచ్చు. నా ప్రియమైన వారలారా, జాషువా 4:13, యెహోషువ గ్రంథంలో మనము 4:13లో 4:13th verse, about 40,000 prepared for war passed over before the Lord unto battle to the plains of Jericho. Jericho is against the Israelites, and they are heathen people. They came against the Israelites. Then what happened? The children of Reuben and children of Gad and half of the tribe of Manasseh passed over armed before the children of Israel, as Moses spake unto them. Moses told to proceed for the war, and some of the people from the children of Reuben and children of Gad and tribe of Manasseh were proceeded for the war before the children of Israel. There are about 40,000 people prepared for the war against Jericho. According to the will of the Lord, they proceeded. On that day, the Lord magnified Joshua in the sight of all Israel, and they feared him as they feared Moses all the days of his life. Great is the power of the Lord. The magnificent
power of the Lord strengthened Joshua and his team to fight against Jericho. Praise the Lord. Hallelujah. And the Lord spake unto Joshua, saying, Command the priests, the bearer of the ark of the testimony, that they come up out of Jordan. So as the Lord was with them, and the ark of the covenant also with them, therefore they fight they fight with the magnificent power of the Lord. Hallelujah. Great is his power. In the New Testament also, if you go Romans 3rd chapter, 10th verse. Let us read 3rd chapter, Romans 10th verse. Even though there were no righteous person, the Lord, he himself, only the righteous. Henceforth, the people of this world, they know not the way of the peace, and they have raised against each one of the generations. This is going on from the beginning. There is no fear of God before their eyes because of the proudness, because of the unforgiveness, because of the jealous. They were unable to bear each other. This is the main reason. So, what does the Bible say about wars in the last days? However, the key phrase from Jesus' statement is, the end is not yet come. It is going to be happen. So many wars and had to become. And wars, plagues, and natural disasters all follow one by one. These are all regarding the sadness of human beings and all a sad reality of a world groaning under the curse of sin. Why? Because the Lord has created the universe with sufficient natural sources, vegetations, food, atmosphere, everything. But why it was turned against to the human beings? Because of their rivalry, because of the curse of sin, because they rose against God and his will. These events happen separately or simultaneously under the influence of the power of the Satan. So, if we see the scriptures, we find fights come from among the people. They not come from your desires for pleasure that wars in your members because of your lust and because of your enmity. So these wars are developing. So, however, we are to understand we are against the will of the Lord. Therefore, wars, one war against the other war, other generation, other kingdom, other country, other nations, so on it is coming and going on, subsiding and again raising. Other wars are also foretold in the Bible. Armageddon, probably Hebrew, Hill of Megiddo, in the New Testament, place where the king of the earth under demonic leadership will wage war on the forces of God
at the end of history. Armageddon is mentioned in the Bible only once in the Revelation to John, the Apocalypse of Saint John. If we turn to Revelation 16th chapter, we can see the 16th. He gathered them together into a place called in the Hebrew tongue Armageddon. The people gathered together in the place of Armageddon for war against one nation to other, against one generations to other generations. They are the spirits of the devils working miracles, which go forth unto the kings of the earth and of the whole world to gather them to the battle of that great day of God Almighty. They rose against the law. They are going to rise. They call upon all the nations to gather against the God Almighty. They are influenced by the unclean spirits. A terrible war is going to takes place. So, this is what Armageddon is going to be, a battlefield. So why does God declares war? Choosing Israel as his kingdom of priests and the holy nation, he has to allow them the capacity for war to defend themselves and exist in that region. So that one reason why God could command war. The second reason God command war is to reveal his mighty plan and power to the generations of this world. సో అంత్యకాలపు సూచనలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఒక దేశానికి, ఒక రాజ్యానికి, మరొక రాజ్యానికి వీరందరూ కలిసి ఆఖరు దినాల్లో భయంకరమైన యుద్ధము, అర్మగెద్దోను యుద్ధంలో అందరూ పోగవుతారు. వారందరూ మహాఘనుడు, మహోన్నతుడైన ప్రభువుకే వ్యతిరేకంగా యుద్ధ భూమిలో నిలవబోతూ ఉన్నారు. ప్రపంచంలోని యుద్ధాలు, సంఘర్షణలు పెరుగుతున్న చెడు మరియు దుష్టత్వాలు వంటి సంఘటనల వలన మనము ఈ యొక్క యుద్ధము మరింత ప్రమాదకరంగా పెరిగి దేవుని మీదే తిరగబడుతూ ఉన్నాడు. అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాడి యొక్క ప్రేరేపణతో ఈ యొక్క పనులు చేయడానికి ప్రజలందరూ కూడా వాడి మాట చెవియొగ్గుతూ ఉన్నారు. ఈరోజు నా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ప్రొఫెసీ బిలీవర్స్ టు బి ఏబుల్ టు రీడ్ ది సైన్స్ ఆఫ్ ది టైమ్, దట్ ఈస్ ఈవెన్ these events that are signaling to us that the end time is near, and such events as wars, conflicts, increases levels of evil and wickedness in the world, rising environmental hazards, the emergence of global economy, all of these are seen as signs of the times that signal to us that the rapture is near. Rapture means the universal group of believers, born again believers are going to be gathered together and going to be taken up
in the midst of the sky by clouds. Through the Holy Spirit God, the final sequence of events could unfold at any moment. So, believers ought to be very careful about the coming event of rapture. Be ready to receive by the Lord, and keep yourself with the sanctity, with the submission, with purity, and with readiness. May the Lord give us strength and readiness of heart to welcome our Lord Jesus Christ. Amen, amen, amen.